హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మరి ఈ రోజు రావు గారి రాచబండ్లోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో తెలుసుకోబోయే ముందుగా మన వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే కేకే న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకునే పనిలో మీరు ఉండండి. ఎవరు బాబు రావు గారి రాచబండ్లోకి వచ్చిన సెలబ్రిటీ? ఓహో, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద ఇప్పుడు తెగ ప్రేమ ఒలకబోస్తా ఉన్నాడు మాజీ కోడిగుడ్డు మంత్రి అమర్నాథ్. సడన్ గా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎందుకు గుర్తొచ్చిందో రాత్రి గాని జగన్ కాలంలోకి వచ్చే ఉపదేశం చేశాడేమో తెలియదు గాని నోటుకొచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో అమరం, ఏంది నీ గోల? వచ్చాక వెనక తప్పుద్దా చెప్పి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేటువంటి అంశం ఈరోజు కాదు, దాదాపు కొన్ని సంవత్సరాలుగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటాలు కానీ లేదా ప్రైవేటీకరణ అనేటువంటి అంశం మీద ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలు ఏ రకంగా ఒక సెంటిమెంట్గా తీసుకున్నారనేటువంటిది మనందరం చూసాం. ఇదేదో ఒక నియోజకవర్గానికో ఒక ప్రాంతానికో ఒక జిల్లాకో సంబంధించినటువంటి సమస్య కాదు. ఇప్పుడే పెద్దలు బొత్స సత్యనారాయణ గారు కూడా మాట్లాడడం జరిగింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏ పునాదుల మీద వచ్చిందో, ఏ పునాదుల మీద ఈ ప్రాంతానికి ఈరోజు విశాఖపట్నం అంటే ఉక్కు నగరంగా పేరుగాంచిందో మనందరం కూడా చూసాం. దానికి ఎంతమంది బలిదానం జరిగిందో, ఎన్ని పోరాటాలు జరిగినాయో, ఎన్ని సంవత్సరాలు దశాబ్దం పాటు ఏ రకంగా పోరాటం జరిగిందో, అప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ఏ రకంగా మెడలు వంచి అప్పటికే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి నాయకురాలుగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ మెడలు వంచి సాధించుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ ఈరోజు ఈ కష్టాల్లో ఉంది అనేటువంటి పరిస్థితుల దగ్గర నుంచి. ఇదిగో అమరు, మాట్లాడితే మీనింగ్ ఉండాలి. 5 ఏళ్ల పాటు నిద్రపోయారా? ఏం పీకారు? స్టీల్ ప్లాంట్ లో గడ్డిగాని పీకారా? అప్పుడు కేంద్రం ఎక్కడ మీ జగన్ రెడ్డి కేసులు బయటకు తోడి బెండు తీస్తుందో అని వంగి వంగి నమస్కారాలు ఇట్టేసి కాలం గడిపేశారు. ఇప్పుడు వచ్చి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దు వద్దు అంటే ఎలా? అప్పుడు మోకుమ్మడిగా రాజీనామాలు చేసి ఉంటే కాస్తో కూస్తో మీకు కూడా మైలేజ్ వచ్చేది. అప్పుడు చెబితే విన్నారా? ఒక్కడు కూడా కాంప్రమైజ్ కాలేదు. అందుకే విశాఖలో వైసీపీ తుడుచుకు పెట్టుకుపోయింది. ఇప్పుడు వచ్చి అమ్మో అయ్యో అంటూ లేని ప్రేమ నటిస్తే జనం ఊరుకుంటారా? హర్షిస్తారా? చేదరించుకుంటారు. ఈరోజు ఒక గొప్ప అవకాశం. గతంలో మేము 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో ఆ రోజు నుంచి దానికి వ్యతిరేకంగా పోరాటంలో, అది ప్రత్యక్షంగా కానివ్వండి పరోక్షంగా కానివ్వండి, ఉన్నటువంటి కార్మిక సంఘాలకి, పోరాటం చేస్తున్నటువంటి పోరాట సంఘాలకి, పోరాట కమిటీకి అన్ని విధాలుగా సహకరించినటువంటి సందర్భాలు మీ అందరికీ తెలుసు. ప్రజల సమక్షంలో అనేక వేదికల మీద కూడా నేరుగా ఆ రోజు కానీ ఈ రోజు ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని రాష్ట్ర ప్రజల పక్షాన దీన్ని ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పినటువంటి సందర్భాలు, ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయాలు కూడా మీ అందరికీ ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. అయితే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మన 12వ తారీఖున 2వ బ్లాస్ట్ ఫర్నెస్ని కూడా క్లోజ్ చేయడం మనం చూసాం. ఇది కదా మిలీనియం జోకు. ఏందేంది మీరు పోరాటాలు చేసారా? మోడీని నిలదీసేసే సీను మీకుందా? మీకు అంత ఉంటే మీరు ఇలా ఎందుకుంటారు చెప్పు? అదోగతి ఎందుకు పాలైపోతున్నారు? నిన్ను చూస్తా ఉంటే నా పినతండ్రి 3వ మనవుడు గుర్తొస్తా ఉన్నాడయ్యా అమరం. వాడు అంతే, ఆరాటం ఆత్రం ఎక్కువ. నిజానికి ఏమీ చేయలేని శాతగాని దద్దమ్మాడు. నిన్ను కాదులేవయ్యా, మా చిన్నాన్నగారి మనవుడి సంగతి నేను చెప్పేది. అయితే నిన్ను నీ మాటలు వింటా ఉంటే ఆటి ఇద్దరికి పెద్ద తేడా లేదే భయో. మరి నా మటుకు నాకే కనిపించడం లేదంటే నమ్ము మరి. సేమ్ డిట్టో ఒక్కడే అనిపిస్తా ఉన్నారు. అది సరే, కేంద్రం ఎందుకు స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తుందంటావు? మనలో మన మాట నిజం చెప్పు. మొదటి నుంచి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం గతంలో కానీ ఇప్పుడు కానీ ఇది నష్టాల్లో ఉన్నటువంటి ప్లాంట్ కాబట్టి, ఎక్కువ నష్టాలు ఉన్నాయి కాబట్టి దీన్ని ఏదో రకంగా ఏం చేయాలి అనేటువంటి, ప్రైవేటైజ్ చేయాలి అనేటువంటి ఆలోచనతో ముందుకు వచ్చింది. ఇది నష్టాల్లో ఉన్నటువంటి ప్లాంట్ కాదు, అప్పుల్లో ఉన్నటువంటి ప్లాంట్. నష్టాల్లోకి నెట్టివేయబడుతున్నటువంటి ప్లాంట్, అప్పుల్ని నష్టాల కింద చూపించి దీన్ని ఏదో రకంగా ప్రైవేటైజ్ చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నటువంటి ప్రభుత్వం వాళ్ళది. ఈ సందర్భంలో ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం వారికి ఉన్నటువంటి సొంత రాజకీయ పార్టీ బలంతో ఏర్పాటు అయినటువంటి ప్రభుత్వం కాదు. అనేక వారి మిత్రపక్షాలు, ఈరోజు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఒక 16 మంది,
పార్లమెంట్ సభ్యులు, లేదా వారితో పాటు ఇక్కడ కూటమిలో ఉన్నటువంటి జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఒక 2 పార్లమెంట్ సభ్యులు, వీరందరూ కూడా అక్కడ మద్దతు పలికితే కేంద్రంలో ఏర్పడినటువంటి ప్రభుత్వం ఈరోజు దేశంలో పరిపాలన చేస్తూ ఉంది. ఏందేంది నష్టాల్లో కూరుకుపోయింది, ఆ అప్పుల పాలైపోయింది కాబట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయబోతున్నారా? పుసుక్కున కేంద్రం మంచి నిర్ణయమే తీసుకుందా అన్నట్లు మాట్లాడుతూ ఉన్నావు ఏందమరం. అబ్బో నీకు బొత్తుగా నాలెడ్జ్ లేనట్లుంది. అంతేలే, ఉత్తరాంధ్ర అంటే ఆ నత్తివాగుడు వాగి సత్యబాబు, శాతవాగుడు వాగే ధర్మాన పేసాదు, తాగుబోతు వాగుడు వాగే సిదిరి తప్ప ఇంకెవరున్నారులే. అందుకే జగన్ రెడ్డిని ఇలాంటి ఆవుదం వృక్షాన్ని నమ్ముకుని మీడియా ముందుకు వదిలేడు, పరువు తీస్తా ఉన్నావు. జగన్కి పరువు ఎక్కడుంది? 11 సీట్లు వచ్చినప్పుడే ఊడుసుకుపోయిందంటావా? అయితే ఓకే. మరి ఈ సందర్భంలో మేము కోరేది ఒకటే, నిన్న స్థానిక పార్లమెంట్ సభ్యులు కానీ మా స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు వారు మాట్లాడినటువంటి మాటలు చూసిన తర్వాత, అంటే మీరు ఎవరో రోడ్ల మీదకి రాకండి, ఒకవేళ ప్రైవేటీకరణ అయిపోతే అప్పుడు మేము రాజీనామాలు చేస్తాం, అయిపోయిన తర్వాత రాజీనామాలు కానీ ఉన్నప్పుడు రాజీనామాలతో సమస్య పరిష్కారం కాదు. మీరు కానీ మీ పార్టీ అధ్యక్షులు వారు లేదా మీ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సింది ఏంటంటే, మేము ప్రజల తరపున, కార్మికుల తరపున, రాష్ట్ర ప్రజల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరేది ఒకటే, ఈ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగాలి అంటే చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి ఒకే ఒక మాట చెప్తే ఇది అవుతుంది. మీరు కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే కేంద్రంలో మీ ప్రభుత్వానికి మేము మా మద్దతుని విత్డ్రా చేసుకుంటాం అనేటువంటి మాట చెప్తే ఇది ఆగేటువంటి ప్రసక్తి ఉంటుంది తప్ప, అంతా అయిపోయిన తర్వాత మేము రాజీనామాలు చేస్తాం, మేము రోడ్ల మీద కూర్చుంటాం, మేము పోరాటాలు చేస్తామంటే ఇది ఆగేది కాదు, జరగదు, జరగబోదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తూ, ఏంది నువ్వు తెలియజేసేది నా తోటకూర కాట? ఇదిగో అమరో, నువ్వు శనిగ్రహానికి ఎక్కువ, శుక్రగ్రహానికి తక్కువ. అధికార పార్టీ ఏం చెయ్యాలో కూడా నువ్వే చెబితే ఇంకా బాబు గారి 40 ఏళ్ల అనుభవం ఎందుకు చెప్పు? ఊరకే సొల్లు కబుర్లు చెప్పమాక, జనం నవ్విపోతారు. మీరు కనుక ప్రైవేటీకరణ అంశం రాగానే రాజీనామాలు చేసి ఉంటే అప్పుడు మీకు మాట్లాడే హక్కు ఉండేది. ఓడిపోయి ముసుగేసుకుని దివాళా తీసి ఇప్పుడు అది చేద్దాం ఇది చేసేద్దాం అంటే అట్ట. సరే, ఎలాంటి పోరాటాలకు మీరు చేద్దామో కూడా పాలసీ చెప్పు. ఏమీ లేదు, కాసేపు నీ కామెడీ మా జనం చూస్తారు, చెప్పు పర్లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ నిన్న కానీ, ఈరోజు కానీ, రేపు కానీ ఎప్పుడన్నా ఒకటే, ప్రైవేటీకరణకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం 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 అనేటువంటి విషయాన్ని మొదటి నుంచి చెప్తూ వచ్చాం. దానికి కట్టుబడి ఉన్నాం. దానికి ప్రజల పక్షాన, కార్మికుల పక్షాన, ప్లాంట్ పక్షాన ఏ రోజు ఎక్కడికన్నా ఏ పోరాటానికన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎవరు ఏం మాట్లాడినా ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, ఇప్పుడు కూడా నేనేం వాళ్ళు రాజీనామా చేయమని అడగట్లేదే. వాళ్ళు చేస్తాం, వాళ్ళు ఏ రకంగా చేస్తారో మాకు తెలుసులే, కానీ వాళ్ళు చేసినటువంటిది లెటర్లు, ఇచ్చినటువంటి లెటర్లు మళ్ళీ కోర్టులకు వెళ్ళి నా ఎమ్మెల్యే సభ్యత్వాన్ని కాపాడండి లేదా నా పార్లమెంట్ సభ్యత్వాన్ని కాపాడండి, ఈ రకమైనటువంటి చీప్ ట్రిక్స్ అనేటువంటివి కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది, నేను క్లియర్గా చెప్తున్నాను, నేను చెప్పిన దాంట్లో కానీ మా పార్టీ స్టాండ్లో కానీ ఏదైనా తప్పు ఉంటే మీరు ఇప్పుడే అడగండి. పార్టీ స్టాండ్లో తప్పు కాదు, మీ పార్టీని తప్పుడు పార్టీ అనే కదా జనం చీకొట్టారు. మరిసిపోయేవా? మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ స్టాండ్ ఏమిటో మీకు తెలీదా? అప్పుడు మోడీ భజన అనే స్టాండ్, మీ జగన్ రెడ్డి కేసుల జోలికి రాకూడదు అనే కండిషన్. ఎవరికి తెలియదు మీ నాటకాలు. చెప్పినంత వరకు సాల్లే కోడిగుడ్డు అమరం. ఇంటికెళ్ళి ఇదిగో ఏకలు పీక్కో, అదే కోడిగుడ్డు మీద ఉండే ఏకలు. సరేనా? వెళ్ళి రావయ్యా, వెళ్ళు.